పెట్రోల్ లారీలు, డీజిల్ లారీలు, కోడిగుడ్ల లారీలు, కూరగాయల లారీలు, మంచి నూనె లారీలు, పాల ట్యాంకర్లు, చేపల లారీలు పుసుక్కునే బోర్లా పడితే అంతే సంగతులు. అంతసేపు ఖాళీగున్న రోడ్డంతా ఎంబటే బిజీ అవుతుంది. 5 నిమిషాలలోనే ఖాళీ చేస్తున్నారు కూడా, చూస్తున్నాం కదా. మరి అసొంటిది ఇక కండ్ల ముంగట కోళ్ళు కనపడితే ఊకుంటారా? ఇగో ఇట్లా పర్ఫార్మెన్స్ చూపెడతారు. ఏహే ఎక్కడిది 5 అంటే 5 నిమిషాలల్లా కోళ్ళ లారీ ఖతమైంది. బండ్ల మీద తీసుకుపోయేటోళ్ళ బండ్ల మీద తీసుకుపోయినరు, ఆటోల మీదకెళ్ళి పోయేటోళ్ళు ఆటోలల్లో పట్టుకుపోయినరు. ఈ అన్న చూడుండ్రి, ఏకంగా ఎనుకున్న తాళం బగలగొట్టి ఎట్లా కోళ్ళు తీస్తున్నాడో. ఈ అన్న అయితే ఏకంగా బస్తా నిండా కోళ్ళ నింపిండు. ఓరి దేవుడా, గీ అన్న 5-6 కోళ్ళను మడత పెట్టిండు. చిన్నగానే అన్న రోడ్డు మీద జారి పడతావు. ఓరి పిల్లగా చిన్నగరా అయ్యా, అట్లురుకుతావు. రోడ్డు మీదకి వెళ్ళామన్న వెహికల్స్ వస్తే నవ్వులు పోయి నువ్వులు అవుతాయి. ఇప్పటికే ఈడ యాక్సిడెంట్ అయ్యి ఉన్నది. ఆగ్రా జాతీయ రహదారి మీద జరిగింది. మరి మంచుకు సరిగ్గా రోడ్డు కనపడక టక్కరైందో, లేకుంటే డ్రైవర్లు నిద్రమత్తులు ఉన్నారో తెలియదు. కానీ ఇగో ఈ వెహికల్ కోళ్ళ వ్యాను ఢీకొంటే దాంట్లో ఉన్న జనాలు ఎటుపోయింది ఎట్లున్నారన్నది చూడకుండా ఎవరు సక్కిన వాళ్లే దగ్గర 2 లక్షలు విలువైన కోళ్లను ఖాతం పెట్టిండ్రు. పోలీసులు వచ్చేసరికి ఉత్త వ్యానే మిగిలిందట. కానీ చూడుండ్రి, 100 రూపాయలు పెడితే చికెన్ వస్తుంది, కానీ మనిషి పానం వస్తుందా నుల్లా? ఏమో కొందరు చికెను, మటను, ఫిష్ కనపడితే ఆగడబడ్డట్టే చేస్తారు. ఓ డ్రైవర్ అన్నలు, బగ్గ మంచు కురుస్తున్నది, రోడ్డు మీద జర పైలం, ఏమంటున్నావు?